హాయ్ ఫ్రెండ్స్. ఒక మధ్యతరగతి కుటుంబ యజమానికి ఎంతవరకు ఇన్సూరెన్స్ ఉంటే బాగుంటుంది? ఇది చాలా మందిలో ఉండే పెద్ద డౌట్. మనల్ని ఎవరన్నా ఇన్సూరెన్స్ ఏజెంట్ కానీ, ఓ బ్యాంకులో ఉండే ఫీల్డ్ ఆఫీసర్ కానీ ఇన్సూరెన్స్ తీసుకోమని మనం ఎంబడి పడతానని మనం ఏం చేస్తాం? ఏదో పాపం పోనీలే ఊరికే ఎంబడి పడతాను, నన్ను ఊరికే అడుగుతానని ఏం చేస్తాం? ఏదో వాళ్ళ కోసమే మనం పాలసీ చేసినట్టు బేసిక్ ప్లాన్ 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు చేసి చేతులు దులుపుకుందాం, పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని ఏం చేస్తాం? చిన్న పాలసీ చేసుకుంటాం. ఓకే. చిన్న పాలసీ చేసుకున్నాం. ఒక 25 సంవత్సరాల టర్మ్, 20 సంవత్సరాల టర్మ్ అని పెట్టుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షల పాలసీ అనుకోండి. మనం కట్టుకుంటూ పోగా ఫస్ట్ సంవత్సరంలో, రెండో సంవత్సరం, మూడో సంవత్సరం మనకేమైనా రిస్క్ జరిగింది అనుకోండి. ఎంత వస్తుంది ఇన్సూరెన్స్? మనం 5 లక్షల పాలసీ చేసుకున్నాం కాబట్టి 5 లక్షలు ఇన్సూరెన్స్ వస్తుంది. మనకు దానికి తగ్గ బోనస్ ఏమన్నా ఉంటే రిటర్న్ వస్తుంది. ఇప్పుడు ఈ 5 లక్షలకు ఈ రోజులలో తులం బంగారం 1,00,000 కాబట్టి ఒక 5 తులాల బంగారం వస్తుంది అనుకోండి. ఓకే. ఇప్పటికి జరిపోయింది. ఏదో దేవుని దయ వల్ల మనం బతికినాం, కట్టుకుంటూ పోతాను పాలసీ. 25 సంవత్సరాల్లో రిస్క్ జరిగింది అనుకోండి. మనకి ఎంత వస్తుంది? ఏదో ఎక్కువ ఏం రాదు ఫ్రెండ్స్. మళ్ళీ సేమ్ 5 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది. దానికి తగ్గట్టు బోనస్ ఏమైనా ఉంటే బోనస్ రిటర్న్ వస్తుంది. ఇదే 5 లక్షలు 20 ఏళ్ళ తర్వాత వాటికి ఏమైనా విలువ ఉంటుందా? ఉండదు. అప్పుడు బంగారం రేట్ ఎంత ఉంటుంది? బహుశా ఒక తులానికే 5 లక్షలు ఉన్న ఆశ్చర్యం లేదు. కాబట్టి మనం చేసేటప్పుడు మొక్కుబడి పాలసీ చేయకుండా ఏజెంట్ను ఏదో మనం బతకనిస్తాను, బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ ఏదో మనం ప్రోత్సహిస్తాను అని వాళ్ళ కోసం చేసుకోకుండా మన కోసం మనం చేసుకోవాలి. మరి ఎంత చేసుకోవాలి? ఇది అందరికీ ఉన్న డౌట్. ఉదాహరణ, నా సంవత్సరం ఆదాయం 5 లక్షలు అనుకోండి. దానికి ఒక 30 రేట్లు చేసుకుంటే నేను ఫుల్గా చేసుకున్నట్టు ఇన్సూరెన్స్. అందరికీ నాలాగా డబ్బులు వెళ్ళాలి, నాలాగా కట్టాలని అందరికీ కుదరదు. కాబట్టి మనం ఏం చేయాలంటే పాలసీ తీసుకున్నప్పుడే మన ఆర్థిక పరిస్థితికి, మన కుటుంబ పరిస్థితికి తగ్గట్టు ఎక్కువ మొత్తంలో వెళ్ళిన కాడికి పెద్ద పాలసీ తీసుకుంటేనే లాభం. అంతే తప్ప మొక్కుబడి పాలసీలు అసలు చేసుకోకండి. పెద్ద మొత్తం పాలసీ చేసుకుంటే ఒక 20-25 సంవత్సరాలు మనని ఫైనాన్షియల్గా ఒక ఇన్సూరెన్స్ తప్ప మనని ఎవ్వరు భూమి మీద కాపాడలేరు. ఇట్లాంటివి మనం కామన్గా చూస్తూ ఉంటాం. పాపం ఎవరు చుట్టాలు పట్టాలు వచ్చినా కూడా ఏమన్నా జరగడానికి జరిగితే తులమ పొలం ఇస్తారు. అది ఎంతవరకు యూజ్ అవుతుంది? ఎవరికి యూజ్ కాదు. మనం ఏమన్నా ఫ్యూచర్లో ఇబ్బంది పడకుండా మన కుటుంబం ఉండాలంటే ఒక్క ఇన్సూరెన్స్ తప్ప ఎవ్వరు మనని కాపాడలేరు. కాబట్టి ఇన్సూరెన్స్ విషయంలో రాజీ పడనవసరం లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.